Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు HCF LCM అనే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ మీద 3 వీడియోలు చేయబడ్డాయి. ఆ 3 వీడియోలు మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో చూసే ముందు మిగిలిన 3 వీడియోలు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థం కావాలంటే సీక్వెన్స్లో నేర్చుకుంటూ రావాలి. కాబట్టి ఈ సీక్వెన్స్ రావాలి అంటే మీరు ఫస్ట్ 3 వీడియోలు చూసి ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇఫ్ ద HCF ఆఫ్ 2 numbers be 13 and LCM is 273. HCF is 13. LCM is 273. Then the sum of the numbers is. అయితే ఇక్కడ మనకేమి ఇస్తున్నాడంటే 2 సంఖ్యల యొక్క HCF ఇచ్చాడు 13. ఏడేమని బ్రాకెట్లో ఏమి ఇస్తున్నాడు, ఈచ్ గ్రేటర్ దాన్ 13, అవి 13 కంటే పెద్దవి అంటున్నాడు. సరే, ఎనీహౌ HCF 13, LCM 273. దెన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్, ఆ సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. HCF 13 అని ఇచ్చాడు, LCM 273 అని ఇచ్చాడు. ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. సో ఆ సంఖ్యలు ఎలా ఉంటాయి అంటే HCFకి మల్టిపుల్స్గా ఉంటాయి. HCF యొక్క మల్టిపుల్సే ఆ సంఖ్యలు. HCF యొక్క మల్టిపుల్స్ ఆ సంఖ్యలు కాబట్టి ఆ సంఖ్యల్ని ఒకదాన్ని HCF 13 కాబట్టి ఒకదాన్ని 13x అని, రెండో దాన్ని 13y అని అనుకుందాం. లెట్ ద నెంబర్స్ 13x 13y, ఆ సంఖ్యలు ఒకటి 13x అని ఇంకొకటి 13y అని అనుకుందాం. అనుకుంటే మనకేమని తెలుసు, ఆ 2 సంఖ్యల యొక్క LCM తెలుసు. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఇచ్చిన సంఖ్యల యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్. LCM 13x 13y యొక్క LCM ఏమవుతుంది, 13xకి 13yకి LCM ఏమవుతుంది, LCM ఏమవుతుంది. ఇప్పుడు 13 × x అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అలాగే 13 × y అనేది రెండో నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. వీటి యొక్క LCM ఏమవుతుంది అంటే అన్ని కారణాంకాల గరిష్ట ఘాతాలు గల కారణాంకాల లబ్ధం. Product of each prime factors with the highest power. Product of each prime factor with the highest power. గరిష్ట ఘాతాలు గల కారణాంకాల లబ్ధాన్ని LCM అంటాం. ఇక్కడ LCM ఏమవుతుంది అంటే 13 × x × y అది అవుతుంది LCM 13 × x × y. LCM ఎంత అని తెలుసు, 273 అని తెలుసు. 273. 13తో క్యాన్సిల్ చేద్దాం. 13 1s 13 2s are 26, 13 1s are 13. అప్పుడు ఏమని వచ్చింది, x × y = 21 అని వచ్చింది. 21లో
దీన్ని రెండు రిలేటివ్ ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చా? 21ని రెండు పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాయొచ్చా? రాయొచ్చు. ఎలా? 3 into 7 అని రాయొచ్చు. సో x into y ఈజ్ ఈక్వల్ టు 3 into 7. x into y 3 into 7 అయితే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ఏం కావాలి మనకు? సమ్ ఆఫ్ నెంబర్స్. ఆ నెంబర్స్ యొక్క సమ్ము. ఆ నెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది? 13x ప్లస్ 13y. 13 కామన్ తీద్దాం. x ప్లస్ y, x అంటే 3 ప్లస్ y అంటే 7. 3 ప్లస్ 7 10, 10 13s 130. HCF of two numbers is 29. HCF two numbers. HCF of two numbers is 29 and their LCM is 4147. 4147 LCM. Then the sum of the numbers is. అయితే ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటున్నారు? రెండు సంఖ్యల యొక్క LCM 4147. అదే రెండు సంఖ్యల యొక్క HCF 29 ఇచ్చి ఆ సంఖ్యలు ఏవి అంటున్నాడు. ఆ సంఖ్యలు కనుక్కోమంటున్నాడు. సరే, ఎప్పట్లాగా HCF తెలిస్తే మన సంఖ్యల HCF యొక్క మల్టిపుల్స్ అవుతాయి. HCF యొక్క మల్టిపుల్సే మనకు కావాల్సిన సంఖ్యలు. కాబట్టి లెట్ ద నెంబర్స్ ఆర్ 29x అండ్ 29y. టూ నెంబర్స్ని, ఒకటి 29x అని, రెండోది 29y అని అనుకుందాం. 29x 29y. అప్పుడు వాటి యొక్క LCM ఏమవుతుంది? LCM అంటే 29 ఇంటూ x ఇంటూ y, దట్ ఈస్ ద LCM అవుతుంది. ఈ LCM ఎంత అని తెలుసు? 4147 అని తెలుసు. ఈ 29తో వాటిని క్యాన్సిల్ చేద్దాం. 29 ones 29 29, 29 fours 29 threes, that is cancelled. So x into y is equal to 143ని 11తో ఎన్నిసార్లు? 11 1s are 11, 11 3s are 13. సో దాన్ని ఏమని రాయొచ్చు? 11 into 13 అని రాయొచ్చు. 11 into 13. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 11 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 13. ఇవి రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్. ఇవి ఏదైనా రెండు సంఖ్యల లబ్ధం రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్గా రాయగలిగినప్పుడు వీటిలో x ఫస్ట్ నెంబర్ అవుతుంది, y సెకండ్ నెంబర్ అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 11, y ఈజ్ ఈక్వల్ టు 13. అప్పుడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఏమవుతాయి? 29x ప్లస్ 29y. 29 కామన్ తీస్తే x అంటే 11 ప్లస్ y అంటే 13. దట్ ఈజ్ ఈక్వల్ టు 29. 11 into 11 plus 13 24.
24తో 29ని మల్టిప్లై చేయాలి. 29ని 24తో మల్టిప్లై చేద్దాం. 4 9s are 36, 4 2s are 8 plus 3 11, 2 9s are 18, 2 2s are 4 plus 1 5, 6 9. LCM and HCF of two numbers is 495 and 5. LCM 495, HCF 5. If the sum of the two numbers is 100, two numbers యొక్క సమ్ము 100 అయితే then what is the difference of two numbers? ఆ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ తేడా ఎంత? ఏమేమి ఇస్తున్నాడు? రెండు సంఖ్యల యొక్క LCM of two numbers is 495 and their HCF is 5. Sum of the two numbers is 100, then the difference of the two numbers is, రెండు సంఖ్యల యొక్క సమ్ము 100 అయితే వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. డిఫరెన్స్ ఎప్పట్లాగానే చూడండి, HCF 5 అని తెలుసు. HCF యొక్క మల్టిపుల్సే మనకు కావాల్సిన నెంబర్స్ కాబట్టి HCF యొక్క మల్టిపుల్స్ 5 అనేది HCF, దీని మల్టిపుల్స్ 5x, 5y ఆర్ అవర్ టూ నెంబర్స్. టూ నెంబర్స్ని ఒకదాన్ని 5x అని ఒకదాన్ని 5y అని అనుకుందాం. 5x, 5y, దోస్ ఆర్ టూ నెంబర్స్. మన రెండు సంఖ్యలు ఏంది అంటే 5x, 5y. అయితే వాటి యొక్క LCM ఏమవుతుంది? LCM ఈజ్ 495. LCM 495 అని తెలుసు. వీటి యొక్క LCM ఏమవుతుంది? 5 into x into y, దట్ ఈస్ ద LCM. 5 into x into y, దట్ ఈజ్ LCM. ఆ LCM వాల్యూ 495. 5తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. 5 1s, 5 9s are 45, మళ్ళీ 5 9s are 45. 5 9s are 45 పోతే 4 5, 5 9s are 45. అప్పుడు x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 99ని 9 into 11 అని రాయచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 9, y ఈజ్ ఈక్వల్ టు 11. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 100 అన్నాడు. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 100ని ఈ రెండు సంఖ్యలు సాటిస్ఫై చేస్తున్నాయా? చూడండి, సమ్ ఏమవుతుంది? 5x ప్లస్ 5y. 5 ఇంటూ x అంటే 9 ప్లస్ 5 ఇంటూ y అంటే 11. 5 9s are 45, 5 11s are 55. 45 plus 55 90, 100. మన టూ నెంబర్స్ 100. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 100. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 100ని ఈ 9, 11 సాటిస్ఫై చేసినాయి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 9, y ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. సో ఈ దాన్ని సాటిస్ఫై చేసినాయి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 11, x ఈజ్ ఈక్వల్ టు 9, y ఈజ్ ఈక్వల్ టు 11. అప్పుడు మనకు కావాల్సింది ఏంది? డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్. డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్
డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఏమవుతుంది? 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఇంటూ వై. వీటిలో వై పెద్దది కాబట్టి 5yని ముందు తీసుకున్నాం. 5y minus 5x, that is 5 into y minus x, that is 5 into y అంటే 11 అని తెలుసు, మైనస్ x అంటే 9 అని తెలుసు. సో దట్ ఈజ్ 5 into 11 minus 9, that is equal to 2. 5 2s are 10. The difference of the numbers is 10. LCM and HCF of two numbers is 204 and 4. రెండు సంఖ్యల యొక్క LCM 204 అన్నాడు, అలాగే HCF 4 అన్నాడు. సో LCM is 204 and HCF is 4. Sum of the two numbers is 80. Sum two numbers is 80. Then the difference of the numbers is, ఎప్పటిలాగానే ఇంతకుముందు చేసిన లెక్క లాంటిదే ఇది కూడా. రెండు సంఖ్యల యొక్క LCM 204 అని ఇచ్చాడు, అదే సంఖ్యల యొక్క HCF 4 అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్, ఆ రెండు సంఖ్యల యొక్క సమ్ము 80 అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్, ఆ సంఖ్యల యొక్క డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో చూడండి, రెండు సంఖ్యలు HCF యొక్క మల్టిపుల్స్ కాబట్టి 4 యొక్క మల్టిపుల్స్ 4x 4y అనుకుందాం. రెండు సంఖ్యలు ఒకటి 4x అని ఒకటి 4y అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? LCM ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x ఇంటూ y, దట్ ఈజ్ ఈక్వల్ టు 204. ఫోర్త్ క్యాన్సిల్ చేస్తాం. 4 1s 4 5s are 1, 4 1s are 4. So x into y is equal to 51. దేంతో క్యాన్సిల్ అవుతాయి ఇవి? 17తో పోతాయా? 3 into 17, 3 into 17 అని రాయొచ్చు. 17 3 51. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది. ఇది 80ని సాటిస్ఫై చేస్తాయో లేదో ఒకసారి చూద్దాం. సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ 80. చూడండి, సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 80. 80ని సాటిస్ఫై చేసాయి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది. దిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 17. అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్, డిఫరెన్స్ ఏమవుతుంది? 4y మైనస్ 4x అని అనుకున్నాం. 4 ఇంటూ y మైనస్ x, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ y అంటే 17 మైనస్ x అంటే 3. సో దిస్ ఈజ్ 4 ఇంటూ 17లో 3 పోతే 14,
14 4s are 56. HCF and LCM of two numbers is 13 and 455. రెండు సంఖ్యల యొక్క HCF 13, అదే రెండు సంఖ్యల యొక్క LCM 455. HCF is 13, LCM is 455. One number between 75 and 125. వాటిలో ఒక సంఖ్య 75కి 125కి మధ్యలో ఉంది. వాట్ ఈస్ ద నెంబర్? ఆ నెంబర్ ఏది అంటున్నాడు. సో రెండు సంఖ్యల యొక్క గసాబా 13, అదే రెండు సంఖ్యల యొక్క కసాగు 455. వన్ నెంబర్ బిట్వీన్ 75 and 125. ఒక సంఖ్య 75కి 125కి మధ్యలో ఉంది. అయితే వాట్ ఈస్ ద నెంబర్? ఆ నెంబర్ ఏది అంటున్నాడు. ఆ నెంబర్ ఏది చూడండి. మనకు కావలసిన సంఖ్యలు HCF యొక్క మల్టిపుల్సే కాబట్టి HCF 13 కాబట్టి 13x 13y అనుకుందాం. మనకు కావాల్సిన సంఖ్యలు 13x, 13y. అప్పుడు LCM ఏమవుతుంది? LCM ఏమవుతుంది? HCF 13, LCM 455. LCM 455. వీటి యొక్క LCM ఏమవుతుంది? 13 into x into y, that is equal to 455. 13తో క్యాన్సిల్ చేద్దాం. 13 1 13, 13 3 39, పోతే 6 5, 13 5 65, 13 5 65. అప్పుడు x ఇంటూ y ఇది ఈక్వల్ టు దీన్ని 35ని 7 into 5 అని రాయొచ్చు. ఇవి రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇలా రాయటం వల్ల నష్టమేమీ రాదు. రిలేటివ్లీ ప్రైమ్స్ కాకుండా రాయకూడదు. ఖచ్చితంగా రిలేటివ్లీ ప్రైమ్స్ అయితేనే వాటిని ప్రోడక్ట్గా రాయాలి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు 5. అయితే ఆ సంఖ్యలు ఏమవుతాయి? నెంబర్స్ ఏమవుతాయి? 13 into 7 ఒకటి, 13 into 5 ఇంకొకటి. 13 7 91, 13 5 65. కానీ మనకు వన్ నెంబర్ బిట్వీన్ 75 and 125. ఒక సంఖ్య 75కి 125కి మధ్యలో ఉంది. మరి ఆ సంఖ్య ఏది అంటే 91. సో రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 91. ఇలా చేయొచ్చు. ఇంకొక మెథడ్ ట్రిక్ చూడండి. ఇంకొక మెథడ్ ఎలా చేయొచ్చు? LCM ఎంత అని తెలుసు? LCM ఎంత? 455. ఇది 13తో డివైడ్ చేద్దాం. 455ని ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రొడక్ట్గా రాద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రొడక్ట్గా 13తో డివిజన్ చేద్దాం. 13 3
39 పోతే 13 5s are 65, మళ్ళా 7 5s 35. అంటే ఏమని రాయొచ్చు, 13 into 7 into 5 అని రాయొచ్చు. మనకు మన సంఖ్యలు ఎలా ఉండాలి, 13 into సంథింగ్ రూపంలో ఉండాలి. అయితే చూడండి, ఈడ 13 into 7 వేస్తే ఒక సంఖ్య వస్తుంది, 13 into 5 వేస్తే మరో సంఖ్య వస్తుంది. 13 7s are 91, 13 5s are 65. 13 into 7, 13 into 7, 13 7s are 91, 13 into 5 65. వీటిలో మన సంఖ్య వేటి మధ్యలో ఉండాలి, 75కి 125కి మధ్యలో ఉండాలి. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఏమవుతుంది, 13 7s are 91. వెరీ సింపుల్ ట్రిక్. HCF and LCM of two numbers is 2, 1462. రెండు సంఖ్యల యొక్క HCF ఎంత అంటే 2. అదే రెండు సంఖ్యల యొక్క LCM ఎంత అంటే 1462. In those one number between 50 and 100, what is the number? ఒక నెంబరు 50కి 100కి మధ్యలో ఉంటుంది, అయితే ఆ నెంబర్ ఏది అంటున్నాడు. ఆ నెంబర్ ఏది? సో ఆ నెంబర్స్ ఒకటి 2x అని, ఒకటి 2y అని అనుకుందాం. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 2 into x into y, that is LCM. 1462ని 2తో డివిజన్ చేస్తాం. 2 7s, 2 3s, 2 1s, మళ్ళీ ఇది 17తో, 17 4s, 17 3s, 2 into 17 into 43. ఇప్పుడు దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది, దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే మరో నెంబర్ వస్తుంది మనకు. కానీ వన్ నెంబర్ బిట్వీన్ 50 and 100, అది 50కి 100కి మధ్యలో ఉండాలి. 50కి 100కి మధ్యలో ఉండాలి. అది 17 2s are 34, 50కి 100కి మధ్యలో లేదు. 43 2s are 86, రిక్వైర్డ్ నెంబర్. That is our number. Two numbers, HCF of two numbers is 21 and LCM of the numbers is 4641. In those, one number between 200 and 300, 200కి 300కి మధ్యలో ఉంది. వాట్ ఈస్ ద నెంబర్? ఆ నెంబర్ ఏది అంటున్నాడు. చూడండి, టూ నెంబర్స్ 21x, 21y అనుకుందాం. టూ నెంబర్స్ 21x, 21y అనుకుందాం. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 21 into x into y, that is equal to 4641. 4641. 21 the 21 ones, 21 2s 42, 21 2s 42,
21 ones, that is equal to 221. 221 అనేది 13తో 13 ones are 13. 22లో 13 పోతే 9. 13 sevens are 91. 13 into 17. అప్పుడు therefore x is equal to 13, y is equal to 17. Required numbers. Numbers ఏమవుతాయి? 21 into 13, 21 into 17. 21 into 13. 13 ones are 13. 13 twos are 26 plus 1 27. 273. ఇంకొకటి 21 into 17. 17 twos are 34 plus 1 35. 357. Those are the numbers. ఈ 4 6 4 1ని 21 into 13 into 17 అని రాయొచ్చు. 21 13s numbers. 21 13s 273. 21 17s 357. That is that. Sum of two numbers is 384 and their HCF is 48. Then the difference of the numbers is, రెండు నెంబర్స్ యొక్క సమ్ము 384. Sum of the two numbers, sum of the two numbers is 384 and their HCF is 48. HCF 48. Then the difference of the numbers, ఆ సంఖ్యల యొక్క డిఫరెన్స్ ఎంత? రెండు సంఖ్యల యొక్క సమ్ ఇచ్చాడు, అదే రెండు సంఖ్యల యొక్క HCF ఇచ్చాడు, ఆ రెండు సంఖ్యల యొక్క డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. డిఫరెన్స్ కనుక్కోవాలి. మనకి HCF తెలుసు కాబట్టి HCF నుంచి ఆ సంఖ్యలే 48x 48y అనుకుందాం. Let the two numbers are 48x, 48y. అప్పుడు sum of the numbers, sum 48x plus 48y, that is equal to 384. ఈ రెండిట్లో నుంచి 48 కామన్ తీద్దాం. 48 కామన్ తీస్తే x plus y is equal to 384. 48 దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 48 88. అప్పుడు x plus y is equal to 8. రెండు సంఖ్యలు మొత్తం 8 కావాలి. రెండు సంఖ్యలు మొత్తం 8 అయ్యేట్లు పాసిబుల్ నంబర్స్ ఏమేమి రావచ్చు? 1 7 రావచ్చు. అంటే ఈ రెండింటిని కలిపితే 8 రావాలి. 1 7 రావచ్చు. అలాగే 2 6 తీసుకున్నాం. 2 6 రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి వీటిని తీసుకోకూడదు. 1 7 రిలేటివ్లీ ప్రైమ్స్ కాబట్టి తీసుకోవచ్చు.
2, 6 రిలేటివ్లీ ప్రైమ్స్ కాబట్టి తీసుకోకూడదు. 3, 5 వీటిని కూడా తీసుకోవచ్చు, రిలేటివ్లీ ప్రైమ్స్. 3, 5 తీసుకోవచ్చు. 4, 4 తీసుకోకూడదు. 4, 4 తీసుకోకూడదు. ఇంకా 5, 3 ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఇంక ఇది అవసరం లేదు. కాబట్టి మనకు సాధ్యమయ్యే పెయిర్స్ ఏంది? 1, 7, 3, 5. మనకు పాజిబుల్ పెయిర్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అయ్యేట్లు పాజిబుల్ పెయిర్స్ 1, 7, 3, 5. అయితే మనం డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్, డిఫరెన్స్ ఫస్ట్ పాసిబిలిటీ 48y minus 48x, 48 minus 48 into y minus x, that is equal to 48 into y ante 7 minus 1, that is 48 into 6, 48 into 6, 48, 6 8s are 48, 28, 288. అదొక డిఫరెన్స్ రావచ్చు. ఇంకొక డిఫరెన్స్ 48y 48x, 48 into y minus x, 48 into y అంటే 5, x అంటే 3. సో 48 into 5లో 3 పోతే 2, దట్ ఈజ్ 96. ఆ సంఖ్యలు ఏవి? 2 సంఖ్యల యొక్క సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 216. 2 సంఖ్యల యొక్క మొత్తం 216. అదే 2 సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ 27. దెన్ ద నెంబర్స్ ఆర్, ఆ సంఖ్యలు ఏవి అంటున్నాడు. ఆ సంఖ్యలు కనుక్కోవాలి. చూడండి ఎలా కనుక్కుంటాం. ఎప్పటిలాగానే హెచ్సిఎఫ్ 27 అని తెలుసు కాబట్టి 27x 27y అనుకుందాం. ఆ నెంబర్స్ వాటి యొక్క సమ్ము 27x ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 216. వీటిలో 27ని కామన్ తీద్దాం. 27ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 216. 27 216 ఎన్నిసార్లు పోతుంది? 27 8s 21. సో 27 1s 27 8s. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8. పాసిబుల్ పెయిర్స్ ఒకటి 7 3 5. ఆ నెంబర్స్ ఆర్ ఒకటోది. ఫస్ట్ ఇది తీసుకుంటే ఏమవుతాయి? 27 into 1, 27 into 7, that is equal to 27 1s are 27, 27 7s 7 49, 14 18, 189. అదొక పేరు. రెండో పేరు 27 into 3, 27 into 5. 27 3s 27 3 7s are 21, 3 2s are 6 plus 2 8 81, 5 7s are
35, 5 2s are 10 plus 3, 13. The sum of the two numbers is 36. Sum of the two numbers is 36. And their HCF is 4. The number of pairs such numbers. అలా సాధ్యమయ్యేటట్లు ఎన్ని జతల సంఖ్యలు వ్యవస్థితమవుతాయి అంటున్నాడు. రెండు సంఖ్యల యొక్క మొత్తం 36, అదే రెండు సంఖ్యల యొక్క HCF 4. అలా అయ్యేట్లు ఎన్ని జతలు వ్యవస్థితమవుతాయి అంటున్నాడు. సో చూడండి, ఎప్పట్లాగానే రెండు సంఖ్యలు HCF యొక్క మల్టిపుల్స్ అవుతాయి. టూ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ దేర్ HCF. HCFకి మల్టిపుల్స్ కాబట్టి 4x, 4y అనుకోండి. దోస్ ఆర్ ద టూ నెంబర్స్. 4x, 4y అనుకుందాం. అప్పుడు వాటి యొక్క సమ్ ఏమవుతుంది? సమ్ ఈ రెండింటిని కలిపితే వచ్చేదే సమ్. ఈ రెండింటిని కలుపుదాం. 4xని 4yని కలుపుదాం. అది దేనికి సమానం? 36కి సమానం. ఈ రెండిట్లో నుంచి 4 కామన్ తీద్దాం. 4 కామన్ తీస్తే x + y = 36. 4 1s 4 9s. సో x + y = 9 అయ్యేట్లు ఎన్ని పాసిబుల్ పెయిర్స్? ఒకటి 9 అయ్యేటట్లు x + y కలిపితే 1 8 తీసుకోవచ్చు. ఇది పాసిబుల్ పెయిరే. నెక్స్ట్ 2 7, ఇది ఒక పెయిర్ పాసిబుల్. 3 6, ఇది పాసిబుల్ పెయిర్ కాదు, ఎందుకంటే ఇవి రిలేటివ్లీ ప్రైమ్స్ కాదు. రిలేటివ్లీ ప్రైమ్స్ అయినవి మాత్రమే ఇక్కడ పాసిబుల్. రిలేటివ్లీ ప్రైమ్స్ కాదు కాబట్టి తీసేయండి. 4 5, ఇది ఒక పాసిబుల్ పెయిర్. ఇక నెక్స్ట్ 5 తీసుకుంటే 4 ఇంకా రిపీట్ అవుతాయి. ఇప్పుడు పాసిబుల్ పెయిర్స్ అన్ని 1 8, 2 7, 4 5. Those are the possible pairs. 3. The sum of the two numbers is 528. రెండు సంఖ్యల యొక్క సమ్ము 528. And their HCF is 33. HCF 33. The number of pairs of such numbers. ఆ విధంగా ఉండేటట్లు ఎన్ని జతల సంఖ్యలు వ్యవస్థితమవుతాయి అంటున్నాడు. ఎప్పట్లాగానే HCF తెలుసు కాబట్టి, HCF 33 కాబట్టి వాటి మల్టిపుల్సే మనకు కావాల్సిన సంఖ్యలు అవుతాయి. ఆ నెంబర్స్ 33x అని 33y అని అనుకుందాం. 33x 33y. ఇప్పుడు ఆ నెంబర్స్ సమ్ము తెలుసు. సమ్ ఎంత అని తెలుసు? 528 అని తెలుసు. సమ్ము 528. వేటి యొక్క సమ్ము? ఈ నెంబర్స్ యొక్క సమ్ము. వీటి యొక్క సమ్ ఏమవుతుంది? 33x + 33y = 528. 33 కామన్ తీద్దాం. కామన్ తీస్తే x + y = 528. 33 1s are 33. పోతే ఎంత ఉంది? 33
7, 12, 19, 33, 6. అప్పుడు x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6, 16. ఇలా అయ్యేట్లు ఎన్ని పెయిర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి? 1, 15, ఇది ఒక జత. 2, 14, ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే రిలేటివ్లీ ప్రైమ్స్ కాదు ఇవి రిలేటివ్లీ ప్రైమ్స్. 3, 13, ఇది ఒక పాసిబుల్ పెయిరే. 4, 12, ఈ రిలేటివ్లీ ప్రైమ్స్ కాదు కాబట్టి అది తీసుకోకూడదు. 5, 11, ఇది ఒక పాసిబుల్ పెయిర్. 6, 10, రిలేటివ్లీ ప్రైమ్స్ కాదు కాబట్టి అది తీసుకోకూడదు. 7, 9, ఈ రిలేటివ్లీ ప్రైమ్సే కాబట్టి వీటిని తీసుకోవచ్చు. 8, 8, రిలేటివ్లీ ప్రైమ్స్ కాదు, తీసుకోకూడదు. ఇంకా 9 తీసుకుంటే మళ్ళీ 7 రిపీట్ అవుతాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఎన్ని పాసిబుల్ పెయిర్స్? 1, 2, 3, 4 పాసిబుల్ పెయిర్స్. ఒకటి 15, 3, 13, 5, 11, 7, 9 అలాంటి 4 pairs exist. The sum of the HCF and LCM of two numbers is 680 and LCM is 84 times the HCF. If one of the number is 56, the other is sum of HCF and LCM is 680. రెండు సంఖ్యల యొక్క LCM HCFల యొక్క సమ్ము 680. We have two numbers. The HCF and LCM of those sum is 680. HCF LCM ల యొక్క సమ్ము 680 and LCM is 84 times the HCF. LCM HCFకి 84 times ఉంటుంది. LCM HCFకి 84 times. If one of the number is 56, if one of the number is 56, the other is, ఒక సంఖ్య 56 అయితే రెండో సంఖ్య ఏది అంటున్నాడు. చూడండి ఎలా చేయాలో. హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ సే, అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఈజ్, దానికి 84 times అన్నాడు కాబట్టి 84x. ఇంకా ఏం తెలుసు? వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ల యొక్క సమ్ము 680 అని తెలుసు. ఈ రెండింటి యొక్క సమ్ము, సో therefore x plus 84x is equal to 680. x plus 84x, that is 85x. 85x is equal to 680. 85 దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 85 6. Oh, 85 8s. సరిపోయింది. 85 1s, 85 8s. సో x is equal to 8. x అంటే హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈజ్ x is equal to 8. అప్పుడు ఎల్సిఎం 84 into x into 8
84 8 672. అయితే హెచ్సిఎఫ్ తెలిసిపోయింది, ఎల్సిఎం తెలిసిపోయింది. ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య తెలుసు. అయితే రెండో సంఖ్య ఎంత అంటున్నాడు. A into B is equal to HCF into LCM. That is the formula. A అంటే ఒక సంఖ్య 56 into B is equal to HCF అంటే 8, LCM అంటే 672. 8 1s are 8, 8 7s are 56, 7 1s are 7, 7 9s are 69, 63, 7 6s are 42. So other number is 96. The LCM of two numbers is 12 times of their HCF. రెండు సంఖ్యల యొక్క LCM అదే రెండు సంఖ్యల యొక్క HCFకి 12 టైమ్స్ అంటున్నాడు. రెండు సంఖ్యల LCM ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 12 టైమ్స్ ఆఫ్ దేర్ HCF. వాటి యొక్క HCFకి 12 టైమ్స్. The sum of the LCM and HCF is 403. If one number is 93, the other number is. ఇంకా ఏమేమి తెలుసు? HCF LCM సమ్ము 403 అని తెలుసు. HCFకి LCMకి సమ్ము 403 అని తెలుసు. వన్ నెంబర్ ఈజ్ 93. ఒక నెంబర్ 93 అయితే ద అదర్ నెంబర్ వేరే నెంబర్ ఏది అంటున్నాడు. చూడండి, హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 12x. ఈ రెండింటి యొక్క సమ్ము x ప్లస్ 12x ఈజ్ ఈక్వల్ టు 403. That is 13x is equal to 403. 13 1s are 13, 13 3s are 39, 13 1s are 30. So x is equal to 31. x 31 అని వచ్చింది. x అంటే HCF. x is equal to 31. LCM is equal to 12 into x అంటే 31 into, సరే అది అలాగే ఉంచుదాం. అప్పుడు మనకేమని తెలుసు? A into B is equal to LCM into HCF. ఏ ఒక సంఖ్య 93 ఇంటూ బి తెలీదు. LCM 12 into 31, HCF 31. Thirty-one ones, 31 threes, 3 ones, 3 fours. B is equal to 4 ones are 4, 4 threes are 12. రెండో నెంబర్ ఎంత అంటే 24. నూట 24. దట్ ఈస్ టుడే క్లాస్ స్టూడెంట్స్. మీరున్న ఈ క్లాస్లో అద్భుతమైన మోడల్స్ చేసాం. మీరు ఎక్కడ వినని మోడల్స్ కూడా చేసాం. ఈ మోడల్స్ మీకు అర్థమైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అందుతాయి. ఆ విధంగా మీకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇంకొన్ని ఇక ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఇంకొక పార్ట్ ఉంది. నెక్స్ట్ వీడియోలో ఆ పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఇంతటితో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కంప్లీట్ అయింది. మీరు ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ మీద ఒక మంచి గ్రిప్ పొందారని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.